మీరు టెలివిజన్ ద్వారా కూడా ప్రజలకు బాగా దగ్గరే, చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చారు అండ్ ఆ ప్రోగ్రామ్స్ ద్వారా బాగా అందరిని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. సో మీ టీవీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? టీవీ అంటే నేను బేసికల్గా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయిందండి. ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఆ ప్రాసెస్లో ఫస్ట్ శాటిలైట్ ఛానల్ స్టార్ట్ అయిన 95, 96 ఆ టైంలో జెమినీ టీవీ, ఈటీవీ వస్తున్న టైంలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేటప్పుడు మా స్పీడు, మాకు సినిమా మీద ఉన్న ఎంతో కొంత అవగాహన చూసి జీకే మోహన్ గారు అండి మా బాస్ గురువు గారు, ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు జోగి బ్రదర్స్ ప్రోగ్రామ్ ఆయన డిజైన్ చేయడం జరిగింది. సో అది యాక్సిడెంట్గా జరిగిందండి. ఓకే. సో అట్లా జోగి బ్రదర్స్ స్టార్ట్ అవ్వడం అది మీరు చిన్నప్పుడు చూసే. అవును, డెఫినెట్లీ అది ఒక ఐడెంటిటీ కదండి. ఎస్, ఐడెంటిటీ ఇప్పటికీ అదే ఐడెంటిటీ. అది మామూలు ఐడెంటిటీ కాదు. ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నా, అలాగే అదే ఆ కాంబినేషన్ అప్పట్లో కిక్ చాలా మంచి సక్సెస్. రైట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఏమైనా అనిపిస్తుందా అండి మీకు ఫైన్ సినిమా ఓకే టీవీ కూడా మళ్ళీ వెళ్ళి ఏమైనా చేద్దాం, ఏమైనా చేసే అవకాశాలు అనిపిస్తుందండి? కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ మనకి. అంటే మేము రెగ్యులర్ యాంకర్స్ కాదు. అంటే ఇప్పుడు యాంకరింగ్ అనేసరికి ఏంటంటే నీట్గా డ్రెస్అప్ చేసుకొని చక్కగా అందంగా తయారయ్యి మాట్లాడాలి, ఇలాంటి అట్మాస్ఫియర్ కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ ఏంటంటే ఎక్కువగా డ్యాన్స్ బేస్డ్ షోస్ వస్తున్నాయి. అలాగే అంటే ఉన్న సెలబ్రిటీస్ని కలుపుకొని చేయాలి ఇలాంటి షోస్, బిగ్ బాస్ అని ఇలాంటివన్నీ బేసిక్గా యాంకర్స్కి స్పాన్ ఉండే షోస్ అయితే లేవండి ఇప్పుడు. ఆ టైం కూడా కాదు, అబ్సల్యూట్లీ కాదు. ఇప్పుడంతా టూ కమర్షియల్ అయిపోయింది. సో మేము ఆ స్టైల్లో బేసిక్గా మేబీ అంటే నాకు నచ్చదు, అంత చేయలేము. బట్ మా జోగి బ్రదర్స్ లాగే ఏదైనా డిఫరెంట్ అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ అగైన్ అలాంటి దగ్గరగా ఉన్నది, అంటే మనకు దగ్గరగా ఉన్నది, జనాల్లో మనం మింగిల్ అయిపోయి వాళ్ళ జనాల్లో ఉన్నట్టే మాట్లాడటం. మా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే కారణం ఏంటంటే సో వాళ్ళల్లో ఎలా మాట్లాడుకుంటారు జనాలు, మేము అలా మాట్లాడాం కాబట్టి అంత దగ్గర అయ్యాం. అంటే ఇప్పుడు కమర్షియల్ అయిపోయిందండి, టూ కమర్షియల్. బట్ ఇప్పుడు చెయ్యాలని ఉంది ఏదైనా అప్పట్లో లాగా ఏదైనా షో అలాంటి కాన్సెప్ట్ మాకు దగ్గరగా కనెక్ట్ అయ్యేది, కొంచెం పర్పస్ ఉంది, దీన్ని మనం ఎంటర్టైన్ చేయగలం, ఏదైనా జనాల్లో మళ్ళీ కొత్తగా చేయగలం, అలాంటిది ఏదైనా అలాంటి దానికోసం చూస్తున్నాము. త్వరలో అలాంటిది ఏదైనా స్టార్ట్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఓ సూపర్ సూపర్, వెయిటింగ్ ఫర్ దట్. బిగ్ బాస్ అన్నారు కదా, మీరు బిగ్ బాస్ ఫాలో అవుతారండి? లేదండి, ఫాలో అవునండి. అది పెద్దగా ఏదో ఎప్పుడైనా కొన్ని నెల చూడటం తప్పితే ఫాలో అవును. టీవీ షోస్ ఏది కూడా గట్టిగా లేదు, ఫాలో అవునండి. ఓకే, ఫాలో అవును. ఎందుకంటే అది అంటే వేరే ఉద్దేశం ఏం కాదు, కానీ నేను టీవీ చూడటం చాలా తక్కువ అండి. ఎప్పుడైనా చూసినా న్యూస్, లేకపోతే నాకు యానిమల్ ప్లానెట్ ఇలాంటివన్నీ ఇష్టం, అవి చూస్తుంటాను. మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారు? సినిమాలు ఇంక పిచ్చి పిచ్చిగా చూస్తానండి. ఇంకా అసలు అది ఇదని కాదు, చిన్నప్పటి నుంచి అంతే. ఏ మూవీ అయినా రైట్ చూసేయాల్సిందే. ఓకే, అది దాని గురించి అసలు ఇంకా అసలు ఏం లేదు. Like and subscribe Eagle Media Works.